పేటీఎం కుక్కలతో జగన్ చేయిస్తున్నారు లోకేష్. జగన్ అరాచక దోపిడీ పాలన కక్ష సాధింపు చర్యలు పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఎండగడుతున్నారని, దీన్ని జీర్ణించుకోలేకనే ఆయన తన సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ద్వారా అసభ్యకర దాడి చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం తల్లిని చెల్లిని వాడుకుని అధికారంలోకి వచ్చాక పట్టించుకోని కారణంగా షర్మిల జగన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్లో చేరారని తెలిపారు. శంకరావం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల నియోజకవర్గంలో లావేరులో జరిగిన సభలో ప్రసంగించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇంతకీ షర్మిల తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు కదా, ఆవిడ తెలుగుదేశం అధినేత చంద్రబాబును కూడా నిలదీస్తుంది కదా, దానికి సమాధానం చెప్పడం మానేసి ఆవిడ పట్ల సానుభూతి ఎందుకు వచ్చింది లోకేష్ గారికి? ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది ఎవరని తేలింది? అసభ్య పదజాలాన్ని వాడినటువంటి వాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అని తేలింది కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తేలింది కదా, అతను అరెస్ట్ కూడా చేశారు కదా. కానీ అది ఆ విషయాన్ని డౌన్ ప్లే చేసేసి నిన్న ఈనాడు జ్యోతి ఎట్ట రాసినాయి, షర్మిల మీద వీళ్ళ మీద పోస్టులు పెట్టినోడు అరెస్ట్ అని రాశారు, కానీ అతను తెలుగుదేశం ఐటీడీపీ అని రాయలే. ఇప్పుడు లోకేష్ వచ్చి దాన్ని కవర్ చేసేటటువంటి హషప్ ప్రయత్నం అనమాట, వైసీపీ వాళ్ళే చేస్తున్నారని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో నిజం కంటే కూడా అబద్ధాన్ని స్ప్రెడ్ చేయడం కోసం మీడియా, సోషల్ మీడియాని అడ్డకోలుగా వాడుకుంటున్నటువంటి రోజుల్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడాలా. ప్రస్తుతం నేను చేస్తున్న పని అదే. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.